హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ తోటకూర అండి. తోటకూర కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుందండి. నేను ఆమె చేస్తుందనే ఉద్దేశంతోనే మరొకసారి ట్రై చేద్దామని చేశాను. నాది కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది. నేను మరొకసారి ట్రై చేద్దామని మరొకసారి ట్రై చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏ విధంగా చేసుకుందామో చూద్దామా. ముందుగా అయితే దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 10 లేదా 12 ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే తక్కువ మిర్చిని, కారం ఎక్కువగా ఉంటే తక్కువ మిర్చి, కారం తక్కువగా ఉంటే ఎక్కువ మిర్చిని యాడ్ చేసుకోండి. ఇందులో కారం అనేది వేసుకోమండి, సో అందుకే ఎండుమిర్చి ఎక్కువగా తీసుకుంటున్నాము. కొద్దిగా కరివేపాకు తీసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. మిర్చి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడైతే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్నాక ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇదే టైంలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు మూత పెడుతూ తీస్తూ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అనేవి 100% ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక్కసారి అయితే కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. పసుపు అనేది ఇప్పుడు వేసుకోవచ్చు, ఆకుకూర వేసుకున్నాక వేసుకోవచ్చు. నేనైతే నూనెలో వేసుకుంటున్నానండి. వేసి కలిపేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఫ్రెష్గా కడిగేసుకొని ఇందులోకి నీళ్ళన్నీ పిండేసుకొని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు కలపకుండా అవసరం లేదండి, ఎందుకంటే కలుపుతుంటే కింద పోతుంది. సో కొద్దిగా మగ్గాక మనం ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. అంతసేపు మూత పెట్టేసుకుందాం. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడైతే కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సో ఈ టైంలో కలుపుకుంటే సరిపోతుంది. మరోసారి కలిపేసుకొని మూత పెడుతూ తీస్తూ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే వాటర్ అనేవి కొద్దిగా ఎక్కువగా వచ్చేస్తాయి. ఆ వాటర్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో. వాటర్ అనేవి ఎగిరిపోయే వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలండి. సో వాటర్ అనేవి దగ్గర పడిపోయాయి. మనం ఇదే టైంలో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకొని మరొక్కసారి అయితే కలిపేసుకుందాం. అంతే అండి, ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర రెడీ అండి. మీరు కూడా ఇదే విధంగా చేస్తారు.